చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. అదే లైవ్ పెడతాను, హోస్ట్ ఇస్తారా అంటున్నాను. ఎస్ సార్ కో హోస్ట్ ఇచ్చాను సార్. మీకు కో హోస్ట్ ఇస్తాను, నాకు హోస్ట్ ఇవ్వండి సార్. ఓకే సార్. ఓకే. సార్ స్క్రీన్ కనిపిస్తుందా? సార్ ఓకేనా? ఓకే సార్, కనిపిస్తుంది ఈశ్వర్ గారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా ఈ యొక్క జూమ్ అవకాశం ఇచ్చిన రవికృష్ణ గారికి, భూపతి గారికి అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డియర్ లీడర్స్, మై సెల్ఫ్ ఈశ్వరరావు. చూడండి, ఇక్కడ పిక్ పెట్టాను. బిఫోర్ ఎలా ఉండేవాడిని, ఆఫ్టర్ ఎలా ఉండేవాడిని. అంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అయితే ఉందండి లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి. కంపెనీ ఏం చెప్తుందంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీ యొక్క లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారాలనుకుంటున్నారో మీ మైండ్ సెట్ మార్చుకోండి. మీ షాప్ మార్చుకోవడం మాత్రం మీ ఆరోగ్యం ఉంటుంది. మీ మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల మీ యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది. బిఫోర్ వెస్టేజ్ మాది ఒక విలేజ్ అండి, పార్వతీపురం దగ్గర ఒక విలేజ్. బట్ స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ కోసం వైజాగ్ వచ్చాను, 200 కిలోమీటర్. ఒక జాబ్లో జాయిన్ అయ్యాను, సాటిస్ఫాక్షన్ లేక రెండో జాబ్లో జాయిన్ అయ్యాను. అక్కడ సాటిస్ఫాక్షన్ లేక మూడో జాబ్లో జాయిన్ అయ్యాను. ఒక స్టార్ హోటల్లో క్యాషియర్గా, క్యాప్టెన్గా, స్టోర్ ఇన్ఛార్జ్గా పనిచేశానండి. దాదాపు ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 13 నుంచి 15 సంవత్సరాల వరకు కష్టపడ్డాను. ఆ కంపెనీలో 2004 జూన్ 16లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ రూ. 1650. ఎందుకు ఈ డేటు ఈ ఇన్కమ్ చెప్తున్నానంటే మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఎక్కడ టైం పెడుతున్నాం, ఎక్కడ మన యొక్క గ్రోత్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇలా జాబ్ చేశాను. ఈ 13 సంవత్సరాల్లో నాకు వచ్చే ఇన్కమ్ చూసుకుంటే 13,000 అండి. బట్ ఈ 13 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జాబ్ చేసేవాడు ఎవరు కోటీశ్వరుడు కావట్లేదు, జాబ్ చేసేవాడు ఎవరు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, జాబ్ చేసేవాడు ఎవరు లైఫ్ స్టైల్ మారడం లేదు. ఉన్న స్థితిలో అలా ఉంటున్నారు, సర్దుబాటు చేసుకుంటున్నారు, వచ్చిందంటూ ఒక కంఫర్ట్ జోన్ ఏర్పరచుకుంటున్నారు. అలా అనిపించి నేను ఇంకెవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయ్గా ఒక షాప్ పెట్టుకున్నానండి. అదే ఇంటర్నెట్ షాప్, జెరాక్స్ షాప్. ఆ టైంలో నాకు ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చిందండి. నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి మహేష్ పివిఆర్ గారు. నా పక్క షాపు, ఆయన ఫోటోగ్రాఫర్గా ఉండేవాడు. ఆ పక్క షాప్ నాదనమాట. ఏం చెప్పారంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అన్నారు. నాకు కొత్తగా పదం వినిపించింది. షాప్ మార్చుకుంటే లైఫ్ ఎక్కడ మారుతుంది అని అంటే, ఒకరోజు సండే మీటింగ్కి రండి అంటే ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు చాలా చెప్పారండి, ప్రొడక్ట్ ప్లాన్ అన్నీ చెప్పారు. 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది అని చెప్పారు. కానీ నా మైండ్కి అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నేను చదువుకుంది తక్కువ, నేను ఇక్కడ పిహెచ్డీలు చేయలేదు, ఇంజనీరింగ్ అవ్వలేదు, సాఫ్ట్వేర్ చేయలేదు, 1,00,000 కార్ ఎలా వస్తుంది, నాకు ఒక 20,000 30,000 వస్తే చాలు అనుకున్నాను. నేను 1,00,000 కార్ అన్నప్పుడు మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ అక్కడ ప్లాన్ ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత కొంతమంది టెస్ట్ మనీ చెప్పారు. ఈ ప్రోడక్ట్ వాడితే ఈ ప్రాబ్లం తగ్గింది, ఈ ప్రోడక్ట్ వాడితే ఈ ప్రాబ్లం తగ్గింది అనేటప్పటికి మన ఇంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే కనెక్ట్ అవుద్ది. అలాగే మనకి మా ఫాదర్కి గ్యాస్ట్రిక్ ఉంటే వాడించాను, మదర్కి వాడించాను, పిల్లలకి వాడించాను, నేను వాడాను. అద్భుతమైన రిజల్ట్ అండి, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది.
బట్ ఇందులో ఇన్కమ్ ఉందంటున్నారు. బట్ నేను బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే ఓన్ షాప్ ఉన్నప్పుడు టైం అంతా అక్కడే పెడతాం కాబట్టి రాలేని పరిస్థితి. నా దగ్గరికి ఎవరొచ్చారో వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టానండి. ఈ బిజినెస్‌లో 10,000 రూపాయలు వస్తే చాలు అనుకుని జాయిన్ అయినా నేను. ఎందుకు ఈ 10,000 రూపీస్ అంటే నా షాప్ రెంట్‌లు, కరెంట్ బిల్ కలిపి ఒక 10,000 వస్తాయి. అదొస్తే చాలు అనుకుని జాయిన్ అయిన నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళకందరికి చెప్పగా నా ఇంటికి నేను కొనుక్కుంటే రూ. 234 ఇన్కమ్ అయితే రావడం జరిగింది. ఈ రూ. 234 ఎక్కువ తక్కువ అంటే చాలా ఎక్కువండి. ఎందుకంటే బయట మార్కెట్‌లో మనం ఒక 5,000, 10,000 ఏ షాప్‌లో కొన్నా ఎవరు కూడా ఒక రూపాయి కూడా రిటర్న్ అయితే ఇవ్వరు. నా ఇంటికి నేను రూ. 2,500 ప్రోడక్ట్ కొనుక్కుంటే నాకు రూ. 234 వచ్చింది. రెండో తారీఖున సన్మానం అని చెప్పారు. అలాగే కంపెనీ నుంచి రూ. 750 ప్రోడక్ట్ వోచర్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. జెన్యూన్ అనిపించింది. అమౌంట్ వస్తుంది. రిస్క్ లేదు. ఏమి పెట్టుబడి లేదు. ఓకే. ఏమైపోయింది చెప్దాం అనుకోని చెప్పగా ఇందులో ఒక 4 నెలల్లో బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేశానండి. 11,000 పైన వచ్చింది. సిల్వర్‌గా 15,000 వచ్చింది. గోల్డ్ డైరెక్టర్‌గా 22,000 వచ్చింది. 25,000 వచ్చింది. 35,000 వచ్చింది. ఎప్పుడైతే ఈ 35,000 వచ్చిందో నా మీద నాకు నమ్మకం కుదిరిందండి. చాలా హ్యాపీ అనిపించింది. కాన్ఫిడెంట్ పెరిగింది. బిజినెస్ మీద నాకు నమ్మకం కుదిరింది. ఓకే. ఈ యొక్క 35,000 ఎప్పుడైతే వచ్చిందో నా షాప్‌కి ఒక వెస్టేజ్ ఒక బిజినెస్‌కి టాలీ చేసుకున్నానండి. నా షాప్‌లో ఒక 5 ఇయర్స్ ఉన్నా సరే రూ. 1,00,000 తీయగలనా? తీయలేనా? నా వెస్టేజ్ అనే కంపెనీలో ఒక 5 ఇయర్స్ ఉంటే రూ. 1,00,000 తీయొచ్చా? తీయకూడదని రెండిటికి టాలీ చేసుకున్నానండి. బట్ నా షాప్‌లో 5 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్ కాదు, ఎంతున్నా సరే తీయడానికి ఆస్కారం అయితే లేదండి. అక్కడ లేదు. బట్ వెస్టేజ్‌లో తీయొచ్చా అంటే ఖచ్చితంగా తీయవచ్చు అని ఆస్కారం ఎప్పుడైతే తెలిసిందో వెంటనే నేను షాప్ షట్టర్ దించానండి. అంటే సాక్రిఫైస్ చేశాను. ఎప్పుడైతే షాప్ షట్టర్ దించానో మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది. అన్ని జాబులు పడిపోయాయి. అన్ని బిజినెస్ పడిపోయాయి. అన్నీ కొలాప్స్ అయిపోయాయి. కానీ 2 బిజినెస్‌లు కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. ఏంటి అంటే ఒకటి కిరాణా షాపు, 2 మెడికల్ షాపు. మరి ఆ 2 వెస్టేజ్‌లో ఉన్నాయి కదా! హెల్త్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ అంటే ఏంటి? హెల్త్‌ని ఎలా కాపాడుకోవాలి? ప్రతి ఒక్కళ్ళకి అవగాహన వచ్చిందండి కరోనా తర్వాత. ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టారు. నా ఇన్‌కమ్ 40, 45, 50, 55, 60, 65,000 ఇన్‌కమ్ ఎప్పుడొచ్చిందో ఈ కంపెనీలో స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్‌కొచ్చాను. ఎప్పుడైతే స్టార్ అయ్యానో మీ అందరికీ తెలుసు కంపెనీ నుంచి మనకి కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. అదే కార్ ఫండ్ ద్వారా టాటా ఆల్టో టాప్ ఎండ్ కారు 10 లాక్స్ పెట్టి తీసుకున్నానండి. కార్ అనే డ్రీమ్ లేదు. కార్ కొంటానని ఊహ లేదు. అసలు కార్లు కొంటానని ఊహ లేదు. అందుకని కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోలేదండి. వెస్టేజ్ అనే కంపెనీ ఈరోజు డ్రీమ్‌ని క్రియేట్ చేసింది. ఆ డ్రీమ్‌ని కూడా నెరవేర్చిందండి. చాలా హ్యాపీ అనిపించిందండి. దాని తర్వాత నా ఇన్కమ్ 70, 75, 80, 87, 90, 97 ఈరోజు 1,00,000 ప్లస్ ఇన్కమ్ అయితే తీసుకుంటున్నానండి. నా షాప్‌లో చాలా మందికి పాస్‌పోర్ట్‌లు అప్లై చేశాను. నేనెప్పుడు అప్లై చేసుకోలేదు. ఈరోజు వెస్టేజ్ అనే కంపెనీ నుంచి ట్రావెల్ ఫండ్ ద్వారా ఈరోజు థాయిలాండ్ ట్రిప్‌కెళ్ళడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించిందండి. ఈరోజు ఏదైతే అనుకోలేదో అవన్నీ నెరవేరుస్తుందండి. ప్రతి ఒక్కళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ దొరికే అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ వెస్టేజ్ అని నేనది గర్వంగా చెప్తున్నాను. నా లైఫ్ స్టైల్ మారిందంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని కన్సిస్టెంట్‌గా పని చేయండి. డెడికేషన్‌గా పని చేయండి. కమిట్మెంట్‌తో పని చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు అచీవ్‌మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు అవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక సెక్షన్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. అద్భుతమైన సెక్షన్ అసలు ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీలో మనం ఉంటే ఏంటి మన లైఫ్ అనేది చూద్దాం. ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా లైఫ్‌లో ఏం కావాలి అంటే ఎయిమ్ అయితే ఉంటుందండి. ఏమేమి కావాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి చూడండి ఇక్కడ ఒక నంబర్ ఉంది. 9876543210. ఇందులో మీకు నచ్చిన నంబర్ ఒకటి టైప్ చేసి ఫాస్ట్‌గా పెట్టండి. మీకు నచ్చిన నంబరు. మీ లక్కీ నంబరు. లెటర్స్ ఫాస్ట్‌గా. ఓకే. 9876543210. బట్ ఇందులో చూడండి 9 అంటే ఏంటంటే ఎవ్రీడే మనకేంటంటే 9 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తాగండి. తాగని వాళ్ళైతే ఇప్పటి వరకు తాగండి. ప్రతి ఒక్కళ్ళకు ఖచ్చితంగా 8 అవర్స్ స్లీప్ అయితే ఉండాలండి. ఖచ్చితంగా మనం 8 గంటలైతే నిద్రపోవాలండి. మన ఆరోగ్యంగా ఉండాలి అన్నా. అలాగే 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. వరల్డ్‌లో ప్రతి ఒక్కళ్ళకి 7 వండర్స్ చూడాలి. వరల్డ్ వైస్‌గా తిరగాలి. ఇలాంటి కలలు, డ్రీమ్స్ ఉంటాయి. అలాగే చూసుకుంటే మనకి 6 డిజిటల్స్ ఇన్‌కమ్. ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల 6 డిజిటల్ ఇన్‌కమ్ అకౌంట్‌లో పడుతుంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటదండి. అలాగే చూసుకుంటే మనకి వీక్‌లో 5 డేసే వర్క్ ఉంటే అంటే మనకి బాస్ అనేవాడు లేకుండా 5 రోజులే పని ఉంటే ఎంత హ్యాపీగా ఉంటదో ఒకసారి ఆలోచించండి. అలాగే చూసుకుంటే మనకి 4 వీలర్స్
ఒకప్పుడు బైక్ అనేది నీడ్, ఈ రోజు చూసుకుంటే కార్ అనేది నీడ్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరికి 4 వీలర్స్ ఉండాలి. 4 వీలర్స్‌తో తిరగాలి. ఎందుకంటే ఫ్యామిలీ పెద్దదయింది. ఖచ్చితంగా తిరగాలనిపిస్తది. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి హౌస్ అనేది నీడ్ అండి. అది 3 బెడ్‌రూమ్స్ హ్యాపీగా ఒక లగ్జరీ హౌస్‌గా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు కలగంటామండి. అలా చూసుకుంటే 2 క్యూట్ చిల్డ్రన్స్ ఇంతకుముందు ఏంటంటే ఖచ్చితంగా ఇద్దరు పిల్లలైతే ఉండాలని అందరూ అనుకుంటాం. అలాగే 1 స్వీట్ హౌట్ అలాగే 0 టెన్షన్స్. ఇది అయితే కావాలని కోరుకుంటాం. ఇది ఇలా ఉండాలనిపిస్తది. ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుందండి. మరి ఇవన్నీ కావాలి, ఇవన్నీ మనము ఫుల్‌ఫిల్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి అంటే మనందరికీ ఉండవలసింది ఏంటి అంటే మనీ. ప్రతి ఒక్కళ్ళకి డబ్బు. మనీ, మనీ, మనీ. నౌఎడేస్ ఈరోజు మనీ ఉంటేనే ప్రతీదండి. మనీ ఉంటేనే వాల్యుబుల్. మనీ ఉంటేనే రాబోయే రోజుల్లో మనీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే రారాజులండి. వాళ్ళు చెప్పిందే ఆట చెప్పిందే. ఖచ్చితంగా మనీ అయితే ఉండాలండి. ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళాలన్నా మనం ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలన్నా అన్నిటికి మనే. మరి ఇటువంటి మనీ అన్‌లిమిటెడ్ మనీ సంపాదించుకునే ప్లాట్‌ఫార్మ్ ఏముంది? బయట మార్కెట్‌లో చూస్తే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ చూసుకుంటే 95% పీపుల్ 5% ఆదాయం ఉంటది. మరి బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ చూసుకుంటే 5% పీపుల్ 95% డబ్బంతా ఎక్కడుంటుంది. మరి బిజినెస్ అంటే పెట్టుబడి. అంత పెట్టుబడి పెట్టలేము. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ అంతా చేయలేం. కానీ రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసే ఏకైక ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ బిజినెస్. భావి తరాల బంగారు భవిష్యత్తు మార్చే ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. అందులో ఈరోజు వెస్టేజ్ నంబర్ 1లో ఉందండి. ఒకసారి ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఈ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో వీళ్ళందరూ మిలియనీర్స్ అండి. అంత గొప్ప ఇండస్ట్రీలో ఉన్నామండి మేము ప్రతి ఒక్కళ్ళం. మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క ఇండియాలో చూసుకుంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉండేదంటే ఫేజ్ 1 చూసుకుంటే 1994, 2000 సంవత్సరంలో మోస్ట్ స్ట్రగుల్ ఫేజ్ అన్నమాట ఇది. స్ట్రగుల్‌లో ఉండేదండి. ఎందుకు అంటే ఆ టైంలో వచ్చిన అప్పుడు పిరమిడ్ అని, బైనరీ అని, స్కామ్‌లు, స్కీమ్‌లు రకరకాలుగా ఉండేయండి. ఆ టైంలో ఎవరికీ బిగ్ అచీవ్‌మెంట్స్ ఉండేవి కాదు. టాప్ ఎర్నర్స్ ఇన్‌కమ్ చూసుకుంటే రూ. 1,00,000 నుంచి 5,00,000 పర్ మంత్ ఉండేది. ఎవరైనా బిగ్ కార్ ఎవరైనా కొన్నారంటే స్విఫ్ట్, హోండా సిటీ ఇలాంటి కార్లు తప్ప పెద్ద కార్లే ఉండేవి కాదు. ఆ టైంలో మోస్ట్ స్ట్రగుల్స్ డైరెక్ట్ సెల్లింగ్. సెకండ్ స్టేజ్ వచ్చాకల్లా ఎలా ఉండేదంటే 2011, 2020 మధ్యలో స్టెబిలిటీ ఫేజ్ అన్నమాట. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్‌కు మంచి గైడెన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైతే ఉందో అవన్నీ గైడెన్స్ ఇవ్వడం వల్ల బిగ్ అచీవ్‌మెంట్స్ స్టార్ట్ అయ్యాయి అప్పుడే. టాప్ ఎర్నర్ చూసుకుంటే 5,00,000 నుంచి 1,00,00,000 రూపీస్ కూడా సంపాదించే వాళ్ళున్నారు. బిగ్ అచీవ్‌మెంట్ కార్ తీసుకున్న వాళ్ళు ఆడి, BMW, బెంజ్, జాగ్వర్ ఇటువంటి కార్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మన వెస్టేజ్‌లో చాలా మంది ఉన్నారు. మీరు చూసే ఉంటారు. ఇది స్టెబిలిటీ అంటే అప్పుడు స్టార్ట్ అయింది. 2011 నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ చూసుకునేసరికల్లా మనకి మిరాకిల్ ఫేజ్ అంటారు దీన్ని. 2021 నుంచి 2030 అండి. ఇప్పుడు మనం అంతా ఉన్నదంతా మిరాకిల్ ఫేజ్‌లో ఉన్నాము. ఇక్కడ అనేబుల్ అంటే మనం ఏదైతే తలుచుకుంటే అంతకు మించి వస్తుందండి. అన్‌బిలీవబుల్ అచీవ్‌మెంట్స్ స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు. మనం చూసుకుంటే సునీల్ కుమార్ సాహు సార్ 12.5 లాక్స్ ఇన్‌కమ్ ఎర్నర్ చూడండి. మన ముందే ఉంటున్నారు. అలా చూసుకుంటే టాప్ ఎర్నర్ చూసుకుంటే ఒక రూ. 1,00,00,000 నుంచి 10,00,00,000 పర్ మంత్‌కి వెళ్ళే స్టేజ్ వచ్చేసిందండి ఇప్పుడు. బిగ్ కార్లు ఎవరైనా కొంటున్నారు అంటే జాగ్వార్, ఫెరారీ, ఫోర్స్ ఇలాగా బిగ్ హౌస్, విల్లాస్ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. మన వెస్టేజ్‌లో చాలా మంది విల్లాస్ కొంటున్నారు. హెలికాప్టర్స్ కొంటున్నారు. ప్రైవేట్ జెట్లు కూడా కొనే స్టేజ్‌కి వస్తున్నామండి. ఈ స్టేజ్‌లో. అంటే రాబోయే రోజులంతా ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ జెట్లు కొనే స్టేజ్‌కి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గొప్పతనం అంతా తెలుస్తుందండి. అంత స్టేజ్‌లో ఉన్నామండి. ఇప్పుడంతా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ స్టేజ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాబోయే రోజుల్లో మిలియనీర్సే. నెట్వర్క్ మార్కెటింగ్ టర్నోవర్ చూసుకుంటే మనకి చూడండి అమెరికా చూసుకుంటే 32,00,00,000 జనాభా. కానీ అక్కడ టర్నోవర్ అంటే 2,12,550,00,00,000 టర్నోవర్ చేస్తుంది. ఇలా చూసుకుంటే మన ఇండియా చూసుకుంటే ఈరోజు చూసుకుంటే 140,00,00,000 పైగా జనాభా ఉన్నాము. మన టర్నోవర్ చూసుకుంటే ఒక 7,800 ఇప్పుడు చూసుకుంటే 9,000 అండి. 9,000 టర్నోవర్ అవుతుంది. 9,000,00,00,000 టర్నోవర్ ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత పాపులేట్ చూసుకుంటే జనాభా సంఖ్యలో ఎక్కువ ఉన్నాం. మనకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యిందండి. ఖచ్చితంగా మనం ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. ఈ టైంలో మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రాబోయే రోజుల్లో మిలియనీర్స్ అండి. అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నామనమాట. మరి ఇలా చూసుకుంటే వరల్డ్‌లో చూసుకుంటే టాప్ 10లో చూసుకుంటే మనం ఎక్కడా లేమండి. 2020 కల్లా మనం టాప్ 10లో అసలు లేనే లేము.
కానీ ఇప్పుడున్న గ్లోబల్లో చూసుకుంటే వెస్టేజ్ అనే కంపెనీ చూసుకుంటే ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళి మొట్టమొదటి కంపెనీ మన వెస్టేజ్ అండి. ఎంత ప్రౌడ్ అని చెప్పొచ్చు ఒక్కసారి ఆలోచించండి. అటువంటి కంపెనీలో ఉన్నందుకు మనం ఎప్పుడు గర్వంగా ఆలోచించాలండి. నెట్వర్క్ మార్కెటింగ్ కోసం చూడండి, ప్రముఖులు ఏం చెప్తున్నారంటే రాబర్ట్ కియోసాకి, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ అ పర్ఫెక్ట్ బిజినెస్ ఫర్ ద యావరేజ్ పర్సన్ టు క్రియేట్ వెల్త్. ఇక్కడ ఒక ఆర్డినరీ పర్సన్ కూడా వెల్త్ని క్రియేట్ చేసే వెల్త్ మిలీనియర్గా తయారవచ్చు. అటువంటి గ్రోత్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్లో అని చెప్తున్నాడు. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, నా మొత్తం యావత్ ఆస్తి లాస్ అయిపోయినా సరే మళ్ళీ నేను నెట్వర్క్ మార్కెట్ కంపెనీనే పెడతాను అని చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఒక్కసారి ఆలోచించండి, ప్రముఖులే నెట్వర్క్ మార్కెటింగ్ కోసం ఎంత గొప్పగా చెప్తున్నారు. అలాగే బిల్ గ్రేట్స్, నేను ఏదైనా చూస్ చేసుకున్న మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏదైనా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చూస్ చేసుకుంటానని చెప్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. నెట్వర్క్ మార్కెటింగ్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇంతమంది పెద్ద ప్రముఖులు చెప్తున్నారంటే ఈ ఇండస్ట్రీ మరి అంత ఇండస్ట్రీలో ఈరోజు మనం ఉన్నందుకు గర్వంగా చెప్పొచ్చండి. అలాగే ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ చూసుకుంటే ఇండియాలో 2018-19కి డైరెక్ట్ సెల్లింగ్ వరల్డ్ వైజ్గా చూసుకుంటే 200 బిలియన్ ప్లస్ ఉండేదండి ఈ యొక్క టర్న్ ఓవర్. 2018-19కి ఇండియాలో చూసుకుంటే 2 బిలియన్లు, ఓన్లీ 2 బిలియన్లు మాత్రమే టర్న్ ఓవర్ జరిగింది. అది 2030కి ఇండియాలో ఎలా ఉంటుందంటే 35-40 బిలియన్ ఉంటుంది. అంటే గ్రోతింగ్ ఎలా పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే కంపెనీ గ్రోతింగ్ అన్నీ పెరుగుతుంది, బట్ మన ఇన్కమ్స్ పెరుగుతున్నాయా లేదా, మన లెవెల్స్ పెరుగుతున్నాయా లేదా ఒకసారి ఆలోచించుకోండి. ఇండస్ట్రీ అయితే క్లియర్గా ఉంది. నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తున్నారు చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ కోసం, ద డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ డూయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ ప్రొఫెషనల్, యు ఆర్ ద ఎకనామిక్ డ్రైవ్స్ ఆఫ్ గ్రోత్ ఫర్ ఇండియా. చూడండి, ఇండియా గ్రోత్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రెస్పాన్సిబుల్ ప్రొఫెషనల్ అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ప్రొఫెషనల్స్గా తయారవ్వచ్చు. అలాగే అబ్దుల్ కలాం గారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్, 21th సెంచరీ బిజినెస్ అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇందులో ఎక్కువ యంగ్ పీపుల్ జాయిన్ అవుతారనమాట. ఉమెన్స్కి చూసుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయండి. అంత మంచి ఇండస్ట్రీలో ఉన్నాము. చూసుకుంటే మనకి కర్ణాటకలో కూడా ఎంబీఏలో కూడా ఆల్రెడీ మనకి ఓపెన్ యూనివర్సిటీలో కూడా ఆల్రెడీ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ కోసం చెప్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ చూడండి, పీజీలో కూడా డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్, ఎంబీఏ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్, పీజీ ఇన్ డైరెక్ట్ సెల్లింగే. రాబోయే రోజు కోర్స్ అంతా డైరెక్ట్ సెల్లింగ్ మీద ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే 7th స్టేట్లో ఉందండి ఈ యొక్క ఇండస్ట్రీ. అలాగే మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం మనం. అలాగే తెలంగాణ 2025 కల్లా నెంబర్ 1లో ఉండబోతుందంట. ఆల్రెడీ ఇప్పుడు మనకి చూసుకుంటే మన వెస్టేజ్ చూసుకుంటే తెలంగాణ నెంబర్ 1లో ఉందండి. చూడండి ఎలాగా మన దూసుకుపోతున్నారు ఒకసారి ఆలోచించండి. మనము కూడా ఈరోజు చూసుకుంటే 11.5 కోట్ల టర్న్ ఓవర్తో మనము కూడా 3rd, 4th ప్లేస్లో ఉన్నాం. అంటే ఒకసారి ఆలోచించుకోండి, ఎక్కడో ఉన్న 8, 9లో ఉండేవాళ్ళము ఈరోజు 3rd ప్లేస్కి వచ్చామంటే ఎంతలా పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అలాగే టర్న్ ఓవర్ పెరుగుతుంది, కంపెనీ గ్రోత్ పెరుగుతుంది, కంపెనీ ఇన్కమ్ అన్నీ పెరుగుతున్నాయి. మీ ఇన్కమ్ పెరుగుతుందా లేదా చూడండి, మీ పీవీలు పెరుగుతున్నాయా లేదా చూడండి, మీ నెట్వర్క్ పెరుగుతుందా లేదా ఒకసారి ఆలోచించండి. అంటే ఇంకా ఎంత కష్టపడాలి, ఇంకెంత మనం ముందుకు వెళ్ళాలని ఒకసారి ఆలోచించుకోండి. 2025 కల్లా 64,000 కోట్ల టర్న్ ఓవర్ ఈ యొక్క ఇండస్ట్రీ చేయబోతుందండి. పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఇది ఈ రోజు స్టార్ట్ అయిందే కాదండి. దాదాపు 100 సంవత్సరాల పైగా ఈ యొక్క ఇండస్ట్రీ 150 కంట్రీల్లో ఉందండి. ఇది మనకు ఇప్పుడు టాప్లో ఏవైతే కంట్రీలో ఉన్నాయో అవన్నీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాయండి, నెంబర్ 1లో ఉన్నాయండి. ఈ యొక్క ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే చూడండి, ఒక లాయర్ ఇన్కమ్ పెరగాలంటే క్రైమ్ రేట్ పెరగాల. ఎప్పుడైతే క్రైమ్ రేట్ పెరుగుతుందో లాయర్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. ఒక డాక్టర్ ఇన్కమ్ పెరగాలంటే రోగాలు పెరగాల. కానీ ఒక నెట్వర్క్ మార్కెట్ యొక్క ఇన్కమ్ పెరగాలంటే ఎంతోమంది సొసైటీని, పీపుల్స్ని ఎర్నింగ్ చేస్తే మనం, అంటే కంపెనీ అందుకే చెప్తుంది, ఇన్ యువర్ సక్సెస్ లైక్ టు అవర్ సక్సెస్. ఎంతోమందిని సక్సెస్ చేస్తే మనము ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అందులో ఈరోజు వెస్టేజ్ అనేది నెంబర్ 1లో ఉంది, ప్రౌడ్గా చెప్పొచ్చు. వెస్టేజ్లో మనం ఉన్నందుకు ఒక ప్రౌడ్గా చెప్పొచ్చు. అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన గౌతమ్ బాలి గారికి ఎప్పుడు మనం రుణపడి ఉంటామండి. చూడండి, ఈ యొక్క ఇండస్ట్రీలో 74% ఉమెన్స్ ఉన్నారండి. 74% లేడీసే ఎక్కువగా పనిచేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. జెంట్స్ చూసుకుంటే 26% అండి.
మంచి ఆపర్చునిటీ అండి ప్రతి లేడీ. ఎందుకంటే ఒక జెంట్ అనేవాడు గడప వరకెళ్ళే ప్లాన్ చెప్పగలడు, ప్రొడక్ట్ ఏమైనా చెప్పగలడు. కానీ ఒక లేడీ కిచెన్ వరకెళ్ళి చెప్పవచ్చండి. మీ ఇంట్లో ఏం వాడుతున్నారు? ఆయిల్ వాడుతున్నారా? మీ ఇంట్లో సర్ఫ్ ఏం వాడుతున్నారు? మీరు డిష్ వాష్ ఏం వాడుతున్నారు? ఈ ఆయిల్ యొక్క గొప్పతనం చెప్పొచ్చు. డిష్ వాష్ యొక్క గొప్పతనం చెప్పొచ్చు. టీ పొడి ఏం వాడుతున్నారని కిచెన్ వరకెళ్ళి లేడీ చెప్పగలదండి. జెంట్ చూసుకుంటే ఓన్లీ గడప వరకే. వుమెన్స్‌కి ఎంతో ఫ్యూచర్ ఉందండి. ఒక మంచి ఇండస్ట్రీ. ఒక హౌస్ వైఫ్‌గా ఉన్న పర్సన్స్ లేదా జాబ్ చేస్తున్న పర్సన్ పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. అంత మంచి గొప్పతనం ఉన్న ఇండస్ట్రీలో ఉన్నాం. అందులో వెస్టేజ్ నంబర్ 1లో ఉందండి. చూడండి ఇక్కడ పిక్ చూడండి, జాబ్ ఆపర్చునిటీ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. జాబ్‌లో చూసుకుంటే మనకు చూడండి, జాబ్ ఆపర్చునిటీ చాలా తక్కువున్నాయి. ఎక్కువ మంది పర్సన్స్ ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. అందరూ చదువుకునే ఉన్నారు. ఆపర్చునిటీ చూసుకుంటే చాలా తక్కువుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ ఎక్కువగా ఉన్నారు. పీపుల్స్ తక్కువగా ఉన్నారు. అంటే మనం పెడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. బయట మీరు చూస్తూనే ఉన్నారు. ఒక 10 జాబులు పడ్డాయంటే 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. ఇక్కడ మనం ఎంతమందికైనా ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వొచ్చండి. నేను చేసే హోటల్‌లో దాదాపు అక్కడ 150 మందికి ఉండడం ఎక్కువ. మా మొత్తం హోటల్ మొత్తం చూసుకుంటే 500 మెంబర్స్. అంతకన్నా ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వలేం. అది గ్రూప్ ఆఫ్ హోటల్స్. ఇన్ని హోటల్స్ కలిపి 500 మందికి మాత్రం ఆపర్చునిటీ ఇవ్వగలం. ఇంకొక 100 మందికి ఆపర్చునిటీ ఇవ్వొచ్చా అంటే అక్కడ అవ్వదు. ఛాన్స్ లేదు. ఇంకా తగ్గించుకుంటూ వచ్చారు తప్ప, పెంచుకుంటూ రాలేకపోయారు. కానీ వెస్టేజ్‌లో ఎంతమందికైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఎంతో మందికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఆపర్చునిటీ. ఆపర్చునిటీ ఎక్కడుందో, ఎక్కడైతే గ్రోతింగ్ ఉందో, ఎక్కడైతే మనకి ఉందో అక్కడ మనం పని చేస్తే వాల్యూ పెరుగుతుంది, ఇన్‌కమ్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. ఏమీ లేని దగ్గర కష్టపడుతూ ఉంటాం. గంటల కొలది పెడుతూ ఉంటాము. అదే టైము ఈ ఇండస్ట్రీలో పెట్టుంటే, ఈ యొక్క వెస్టేజ్‌లో పెట్టుంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను 2016లో జాయిన్ అయ్యానండి. అప్పుడే 2004లో జాయిన్ అయినప్పుడే వెస్టేజ్‌లో నా ఐడీ పడుంటే ఈరోజు నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి థింక్ చేయండి. అంటే టైం ఎక్కడ పెడుతున్నాము? మనం ఎక్కడ టైం పెడుతున్నామనేది, ఎక్కడ గ్రోతింగ్ ఉంది? ఎక్కడైతే లైఫ్ ఉంటుందో, ఎక్కడైతే ఇన్‌కమ్ ఉంటుందో అక్కడ పెట్టామనుకో మన లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. ఒకసారి థింక్ చేయండి లీడర్స్. నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్. అందులో వెస్టేజ్ ఇస్ నంబర్ 1లో ఉంది. మనం ప్రౌడ్‌గా చెప్పొచ్చు. ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాం. జోరుగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. రాబోయే రోజులంతా డైరెక్ట్ సెల్లింగే. రానున్న కాలమంతా డైరెక్ట్ సెల్లింగ్. కేంద్ర ప్రభుత్వాలు ఆల్రెడీ మనకి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి గైడ్‌లైన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళని ప్రోత్సహిస్తుంది ఈ ఇండస్ట్రీని. సార్ వాయిస్ రావట్లేదండి. వాయిస్ రావట్లేదు సార్? వీడియోకి రావట్లేదు సార్. ఇప్పుడు వస్తుంది. వీడియోకి రాలేదా? యెస్ సార్. యెస్. దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు వస్తుందా ఇండస్ట్రీ సార్? వేగంగా అభివృద్ధి యెస్ సార్. చెందుతోంది. యెస్ సార్. క్లియర్. ఇండస్ట్రీలో కంపెనీలు పెరిగిపోతూ ఉండటంతో దాన్ని మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చింది. ఉపాధితో పాటు లాభాలు కూడా పెరగడంతో ఎక్కువ మంది ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. ఈ బిజినెస్ తో వినియోగదారులు మోసపోకూడదనే ఉద్దేశంతో 2016 సెప్టెంబర్లో కేంద్రం ఈ ఇండస్ట్రీని గుర్తించి కొత్తగా మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అన్ని చూడండి ఇండస్ట్రీ ఎంత గొప్పతనం. ఇప్పుడు కష్టపడలేకపోతే చూడండి పండిటాకులు పని చేస్తున్నాయి. మీరు చూస్తూనే ఉంటున్నారు. బయటికి మీరు వెళ్ళేటప్పుడు చాలామంది ముసలి వాళ్ళు పని చేస్తున్నారండి. పళ్ళు అమ్మేవాళ్ళు చూసుకుంటే అంటే ముసలి వయసప్పుడు కూడా కష్టపడవలసొస్తుంది. టైం ఉన్నటప్పుడే కష్టపడండి. టైం ఉన్నటప్పుడే పని చేయండి. ఇప్పుడు ఎవరైతే కష్టపడుతున్నారో మీరు ముసలైపోయినా సరే ఇన్‌కమ్స్ వస్తూ ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. మన యొక్క వెస్టేజ్‌లో 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు చాలామంది ఆహ్, చూడండి 'సుదర్శన్ మహాంత్' గారు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఈరోజు కూడా ఇన్‌కమ్స్ వెళ్తున్నాయి. చాలామంది మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకు వల్ల అంటే నెట్వర్క్ పవరు. మనకి 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. కష్టపడండి. టైం ఉన్నటప్పుడే కష్టపడండి. ఇప్పుడు టైంను వృధా చేయకండి. ఈ టైంలో కష్టపడితేనే రాబోయే రోజుల్లో మనం ఆహ్, ముసలి వయసులో కూడా హ్యాపీనెస్‌గా ఉండొచ్చు. ఎంజాయ్‌మెంట్‌గా చేసుకోవచ్చు. అంత మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది మనకి.
చూడండి, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్స్? అసలు మనకి ఏం కావాలి? ఫస్ట్ మనకి ఏం కావాలనేది తెలిస్తే, ఏమేమి కావాలి, ఎక్కడ అవకాశం ఉందని మనం ఫస్ట్ మనకి ఏం కావాలనేది చాలా మందికి తెలీదు. ఈరోజు చాలా మందికి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి. ఎవరైనా జాబ్ చేస్తున్నారు, చాలీ జీతంతో ఉన్నారు. లేదా హౌస్ వైఫ్‌గా ఉన్నారు. ఒక్కళ్ళే కష్టపడుతున్నారు. ఇంట్లో చాలా మంది ఉన్నారు. ఇన్‌కమ్స్ సెకండ్ సోర్స్ ఇన్‌కమ్ కావాలి. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి. ఇంకొక 10,000, 20,000 వస్తే బాగున్ను. మరి బయట ఎక్కడ? ఓవర్ టైమ్ చేసినా అంత రాదు కదా! అదే సెకండ్ స్టోర్ ఇన్‌కమ్ ఖచ్చితంగా కావాలి. ఒక బిగ్ ఇన్‌కమ్ కావాలి. చాలామంది లైఫ్‌లో నేను మంచి మిలియనీర్ అవ్వాలి. ఒక మంచి ఇన్‌కమ్ రీచ్ అవ్వాలి. ఇలా కలలు కంటుంటారు. ఒక బిగ్ హౌస్ కావాలి. నా లైఫ్‌లో ఒక మంచి హౌస్ కట్టాలి. నా పిల్లలకి మంచి నా పేరెంట్స్‌కి, పిల్లలకి అందరికి మంచి హౌస్ ఇవ్వాలి. ఇలాంటి డ్రీమ్ అయితే ఉంటుందండి. అలాగే మంచి కార్‌లో తిరగాలి. ఒక బెంజ్ కార్‌లో తిరగాలి. బీఎండబ్ల్యూ కార్‌లో తిరగాలి. ఒక లగ్జరీ కార్ కావాలి అని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. టైమ్ ఫ్రీడమ్ అండి. చాలా మంది టైం బయట దొరకదండి. 5,000 సంపాదించే వాళ్ళకి టైం ఉండదు. 10,000 సంపాదించే టైం ఉండదు. 50,000 సంపాదించే టైం ఉండదు. టైం లేదు అంటారండి. టైం ఫ్రీడమ్ కోసం చాలా మంది ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేని పరిస్థితిలో పనిచేస్తూనే ఉన్నారండి. సెలవు రోజు కూడా పనికెళ్ళవలసిన వస్తున్నాయి. అంటే టైం ఫ్రీడమ్ లేదు. బట్ అది కావాలి. సెక్యూరిటీ బయట మనకి ఎక్కడైనా సెక్యూరిటీ ఉందంటే ఏమీ లేదండి. మరి ఇక్కడ పాసివ్ ఇన్‌కమ్ ఉంది కదా! 3 తరాల ఇన్‌కమ్ ఉంది కదా! మంచి రికగ్నైజ్ ఉంటుందండి ఇక్కడ. కంపెనీ మనకి ఎవ్రీ మంత్ సెకండ్‌ని ఒక మనకి చాంపియన్ డే చేసి మనకి రికగ్నైజ్ ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే అచీవ్‌మెంట్ చేస్తున్నారో, పిన్ లెవెల్ ఎవరైతే దాటుతున్నారో ఖచ్చితంగా మనకి ప్రతి నెల రెండో తారీఖున అచీవ్‌మెంట్ చేస్తుంది. అలాగే అప్లయన్స్ అచీవ్‌మెంట్ చేస్తుంటారు. అలాగే కంపెనీ ఇయర్‌లీ వన్ టైమ్ మనకి అవార్డ్ ఫంక్షన్‌లో అచీవ్‌మెంట్ చేస్తుంది. ఎంతలా హానరింగ్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. అలాగే నేషనల్, ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్తున్నాం. కంపెనీ ఇయర్‌లీ 3 ట్రిప్స్ ఇస్తుందండి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్. ఒకసారి ఆలోచించండి. అలాగే ప్రతి ఒక్కళ్ళకి 10 మందికి హెల్ప్ చేయాలి. 10 మందిని ఆదుకోవాలి. 10 మందికి అన్నం పెట్టాలని ఉంటది. కానీ మన పాకెటే సపోర్ట్ చేయదండి. మనకేంటంటే ఇవన్నీ కావాలని ప్రతి ఒక్కళ్ళకి కోరికుంటుంది. డ్రీమ్ ఉంటుంది. కానీ బయట మార్కెట్‌లో మనకి ఇవన్నీ సాధ్యమా అంటే ఖచ్చితంగా ఎవరికీ సాధ్యం. కానీ వెస్టేజ్‌లో మీరుంటే ఒక్క 2 సంవత్సరాలు మీరు కష్టపడగలిగితే, 2 సంవత్సరాలు ఎఫెక్ట్ పెట్టగలిగితే ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఫుల్‌ఫిల్ చేసుకునే ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అండి. మరి ప్రతి ఒక్కళ్ళకి 1 ఇయర్ క్రౌన్ డైరెక్టర్ రూ. 1,00,000 అండ్ కార్ అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటామండి. వచ్చిన వెంటనే అనుకుంటాము. ఇవి కావాలనుకుంటాము. ఒకప్పుడు బయట ఏంటంటే రూ. 1,00,000 అంటే అది ఎవరికో అనేవారు. కానీ వెస్టేజ్‌లో ప్రతి ఒక్కళ్ళు రూ. 1,00,000 తీయొచ్చు. నువ్వు చదువుకున్నా, చదువు లేదా నీకు ఏవో అడగదండి. మీకు డ్రీమ్ ఉందా? లేదా? అడుగుతుంది కంపెనీ. 1 ఇయర్ గట్టిగా కష్టపడితే క్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చు. ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ తీయొచ్చు. మీ ఇంటి ముందు ఒక కారు, మీ డ్రీమ్ కార్ ఉండొచ్చు. దీనికి మీరు మీ అప్లయన్స్‌తో ఒక 1 ఇయర్ చెయ్యి పట్టుకొని నడవండి. సార్ నేను రూ. 1,00,000 తీయాలంటే నేనేం చేయాలి? కార్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఫారెన్ ట్రిప్స్‌కెళ్ళాలంటే ఏం చేయాలి? నా అకౌంట్‌లో ప్రతి నెల రూ. 1,00,000 కావాలంటే ఏం చేయాలనేది మీరు మీ అప్లయన్స్‌తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అయితే అయిపోతామండి. ఓకే. ఇందులో మరి సక్సెస్ అవ్వాలంటే మనం ఒక 10 బేసిక్ పాయింట్స్ అయితే తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ డ్రీమ్ బుక్ విత్ డ్రీమ్ మార్కెట్ విత్ డేట్. ప్రతి ఒక్కళ్ళు డ్రీమ్ పెట్టుకోవాలి. ఇందులో బయట మనకి డ్రీమ్ అంటే తెలీదు. ఏమి చెప్పరు. కానీ వెస్టేజ్ వచ్చాకలా డ్రీమ్ చార్ట్ పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు మాకు గూడా అనిపించింది. ప్రతి స్టేజ్ ఎక్కి ప్రతి లీడరు డ్రీమ్ పెట్టుకోండి, గోల్ చార్ట్ రాసుకోండి అంటే ఏమో కొత్తగా అనిపించేదండి. కానీ ఎప్పుడైతే డ్రీమ్ చార్ట్ రాసుకున్నామో, అది ఎప్పుడైతే నెరవేరిందో ఇది నిజం కదా! అని అనిపిస్తదనమాట. ఖచ్చితంగా మీరు డ్రీమ్ చార్ట్ రాసుకోండి. ఒక పలానా డేట్ అని పెట్టుకోండి. ఫిక్స్ అవ్వండి. నేను నా ఫ్యామిలీతో మా ఊరు వెళ్ళానండి. ఒక సంక్రాంతికి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి నేను చెప్తే వాళ్ళందరూ ఎగతాళి చేసేవాళ్ళండి. ఆహ్, సబ్బు, పేస్ట్ అంటున్నావు, హ్యాపీగా షాప్ పెట్టుకున్నావు, ఇంతకుముందు హోటల్ చేసుకున్నావు, షాప్ పెట్టుకున్నావు. 20, 30 వేలు వస్తుంది కదా! నీకెందుకు సబ్బు, పేస్టు అంటే వాళ్ళు చాలామంది డిసప్పాయింట్ చేసేసరికి నాకు అదొకలా అనిపించింది. కానీ నేను మీటింగ్‌లకి ఎక్కువ అటెండ్ అయ్యాను కదా! నేను చూసాను కదా! అచీవర్స్‌ని చూసాను. వాళ్ళ లైఫ్ స్టైల్ చూసాను కదా! నాకక్కడ కాన్ఫిడెంట్ పెరిగి ప్రతి ఒక్కళ్ళకి ఆళ్ళకి చెప్పాను, శబ్దం చేశాను. ఇప్పుడు నేనొచ్చినప్పుడు సిల్వర్‌గా వచ్చాను. నెక్స్ట్ నేనొస్తే స్టార్ డైరెక్టర్‌గా కార్‌లోనే వస్తాను. కారు తీసుకునే వస్తాను ఊర్లోకి. లేకపోతే రాను. అలా శబ్దం చేసొచ్చానండి. ఆ రోజు వాళ్ళు నవ్వి ఊరుకున్నారు. కానీ నేను సీరియస్‌గా పనిచేసి నెక్స్ట్ సంక్రాంతి అయ్యాకల్లా మా డి జనవరి 8దో తారీఖున ఓపెన్ చేశానండి. అప్పటికి నాకు కార్ డ్రైవింగ్ రాదు. ఓపెనింగ్ చేసినప్పుడు కూడా నేను కారైతే నాకు డ్రైవింగ్ రాదు. 4 డేస్‌లో కార్ నేర్చుకొని 12వ తారీఖున ఊరెళ్ళానండి. అంటే ఆ రోజు అన్నవాళ్ళు ఈరోజు "నువ్వనుకున్నది సాధించావురా!
ఆ రోజు ఏదో అన్నాం గాని అని అనిపించారనమాట. అంటే ఆ రోజు ఉన్న మనిషికి, ఈ రోజు ఉన్న మనిషికి తేడా. మనం అనేది ఎప్పుడైతే మనం కమిట్మెంట్ తీసుకుంటామో, డెడికేషన్‌గా పని చేస్తామో ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మీరు డ్రీమ్ పెట్టుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. డ్రీమ్ చార్ట్ అనేది రాసుకోండి. సెకండ్ స్టెప్, ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మినిమమ్ 100 పీపుల్ లిస్ట్ అయితే రాసుకోవాలండి. సార్ నా మొబైల్‌లో ఉన్నాయి సార్. నాకు తెలిసినోళ్ళు అందరూ ఉన్నారని కాదండి. లిస్ట్ రాసుకోండి. ఎవరెవరికి చెప్పాలనేది ఒక 100 పీపుల్ లిస్ట్ రాసుకుంటే రోజుకు 2, 3 మెంబర్స్‌కి చెప్పండి. ఆ 100 పీపుల్ వచ్చేలోపు మీకొక మంచి అచీవ్‌మెంట్ వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ కొంత చెక్ వచ్చేస్తుంది. ఈ యొక్క 100 పీపుల్ మీకు వచ్చేలోపే మీకు ఆల్రెడీ కొన్ని అచీవ్‌మెంట్స్ అయితే అయిపోతాయి. ఖచ్చితంగా 100 పీపుల్స్ లిస్ట్ అయితే రాసుకోవాలి ఎప్పటికప్పుడు. 100 పీపుల్ ఎప్పుడైతే అయిపోయారో మళ్ళీ 100 రాయండి. ఖచ్చితంగా ఈ 100 అయ్యేలోపు నెక్స్ట్ 100 లోపు మీరు ఇదంతా డూప్లికేషన్ చేసేలోపు మీరు స్టార్ అయిపోయి కనీసం ఒక 50, 60 వేలు ఇన్‌కమ్ తీసుకుంటారు కొత్త పీపుల్ అయితే. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోతారు. ఆల్రెడీ క్రౌన్ అయ్యి 1,00,000 కూడా తీసుకుంటారు. ఖచ్చితంగా 100 పీపుల్ లిస్ట్ అయితే రాసుకోవాలి మినిమమ్. నెక్స్ట్ థర్డ్, బీ 100% యూజర్. వెస్టేజ్‌లో ఖచ్చితంగా మీరు మీ ప్రొడక్ట్ ఖచ్చితంగా వాడాలండి. 100% మన ప్రొడక్ట్. మీ ఇంట్లో ఏ మూలకెళ్ళినా వెస్టేజ్ ప్రొడక్ట్ ఉండాలి. కిచెన్‌లోకి వెళ్తే కిచెన్‌లో కుకింగ్ ఆయిల్ కనిపించాలి, డిష్ వాష్ కనిపించాలి, టీ, కాఫీలు కనిపించాలి. అలాగే వాష్‌రూమ్‌కెళ్తే హ్యాండ్ వాష్ కనిపించాలి, ఫేస్ వాష్ కనిపించాలి, అలాగే సోప్స్ కనిపించాలి, టూత్ పేస్ట్ కనిపించాలి. ఎక్కడికెళ్ళి ఏ మూలకెళ్ళినా ఖచ్చితంగా మనం 100% యూజర్‌లవ్వాలి. అది 100 పీవీ ప్రతి నెల 2వ తారీఖున మనం చేయాలి. ఇది మనం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 2వ తారీఖున 100 పీవీ మనం పర్చేజ్ చేయాలి. ఎవరి సెల్ఫ్ వాళ్ళు పర్చేజ్ చేయాలి. ఇది మీ సక్సెస్ కోసం మీరు చేసుకున్న ఫస్ట్ ఫార్ములా ఏదైనా ఉంది అంటే, మీ 100 పీవీ మీరు సెకండ్ తారీఖునే కొనాలి. అలాగే హెల్త్ కార్నర్ మెయింటైన్ చేయండి ఎవరి హౌసు. మీ యొక్క హౌస్‌లో ఎంతమందున్నారు? 4 మెంబర్స్ ఉన్నారా? 5 మెంబర్స్ ఉన్నారా? ఒకసారి చూడండి. ఇంట్లో పిల్లలుంటే పిల్లలకి ఏముండాలి? ఎనుముగా ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రామ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఖచ్చితంగా పిల్లలకుండాలి. ఇంకా కావాలంటే గమ్మీస్ కూడా ఉండాలి. పిల్లలకి ఇది. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి కనీసం కొలెస్ట్రాము, ప్రోటీన్ పౌడరు, ఆహ్, వాళ్ళకి Q10 అని, క్రిల్ ఆయిల్ అని వీళ్ళకి పెద్దవాళ్ళకుండాలి. ఇంట్లో ఉన్న వుమెన్స్ లేడీస్‌కున్న వాళ్ళకి శతావరి మ్యాక్స్ ఉండాలి. ఫోలిక్ ఐరన్ ఉండాలి, కాల్షియం ఉండాలి. ఖచ్చితంగా ఇవి మెయింటైన్ చేస్తూ ఉండాలి. హెర్బోన్ క్యాప్సూల్స్ ఇవి లేడీస్ మెయింటైన్ చేయాలి. ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి, అలోవెరా వాడాలి, స్పిల్లానా గాని, సీబక్తాన్ గాని ఖచ్చితంగా వాడాలి. ఇలా మీరు మెయింటైన్ చేయగలే మీ యొక్క హెల్త్ కార్నర్ ఉండాలి. అప్పుడే మీ ఇంటి హెల్తీగా ఉంటుంది. మీ ఇల్లు ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో మీరు ఇంకొక 10 మందికి హెల్త్‌నిస్తారు. ఖచ్చితంగా సీఎండీ వాడాలి. లేదంటే ఎర్లీ మార్నింగ్ తులసి డ్రాప్స్ వాడాలి. ఇలా మీ హెల్త్ కార్నర్ అనేది మీకు ఎవరిది ఇంటికి వాళ్ళు పెట్టుకోండి. ఖచ్చితంగా ఇవన్నీ రెగ్యులర్‌గా వాడవలసినవే. ఇవి వాడుకుంటే మీ హెల్త్‌ని మీరు కాపాడుకుంటారు. 100% కాపాడుకుంటారు. ఫిఫ్త్ పాయింట్, అట్‌లీస్ట్ రోజుకి కనీసం ఒక 3 హోమ్ మీటింగ్‌లు ఎవ్రీడే చేయాలండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా 1-to-1లో హోమ్ మీటింగ్స్ ఖచ్చితంగా ఒక 3 హోమ్ మీటింగ్స్ అనేది ఎవ్రీడే. మనం ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ఈ హోమ్ మీటింగ్‌లో అయితే జాయినింగ్ చేయాలి. లేదా ప్రొడక్ట్ ఇచ్చేసి ఖచ్చితంగా రావాలి. ఒక టీయో, కాఫీయో, పేస్టో ఏదో ఒకటి ప్రొడక్ట్‌ని సేల్ చేసైనా రావాలి. ఇది మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఇది పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వేగంగా వస్తుంది. నెక్స్ట్, వర్కింగ్ 4-6 అవర్స్ ఎవ్రీడే కన్సిస్టెన్సీగా పనిచేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు చాలామంది టైం ఎక్కడ పెడుతున్నామని ఆలోచించితే వెస్టేజ్‌లో నేను ఫుల్ టైమా, పార్ట్ టైమా అని పక్కన పెట్టండి. పార్ట్ టైమ్‌నే ఫుల్ టైమ్‌లా చేయండి. రోజుకి కనీసం 4-6 అవర్స్. ఉదయం ఒక 2 అవర్స్, లేకపోతే సాయంత్రం ఒక 3 అవర్స్, లేకపోతే మధ్యాహ్నం ఒక 2 అవర్స్, లేకపోతే ఉదయమో, సాయంత్రమో హాఫ్ డే పెట్టుకొని కన్సిస్టెన్సీగా పనిచేయండి. ఈ యొక్క కన్సిస్టెన్సీ మీ యొక్క ఎంతో టీమ్‌ని తీసుకొస్తది. ఆ టీము ఎంతో పీవీలొస్తాయి. ఆ పీవీలే మీ చెక్ అనేది రూపంలో మీకు హ్యాపీనెస్ ఇస్తది. 10వ తారీఖు ఎవ్రీ మంత్ 10వ తారీఖున హ్యాపీనెస్ రావాలి అంటే మీరు చేయవలసిన పని ఇది చేయాలి ఖచ్చితంగా. సెవెంత్, డెవలప్ అనేది కావాలి అంటే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎవరికి వారు ఎనీ టైమ్ ఏ స్టేజ్‌లో ఉన్నా సరే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. డెవలప్‌మెంట్ కనిపించాలి. బిహేవియర్ ఉండాలి. ఫోకస్ ఉండాలి. పీవీల మీద ఫోకస్ పెట్టాలి. అచీవ్‌మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. లీడర్స్ మీద ఫోకస్ పెట్టాలి. కంపెనీ మీద ఫోకస్ పెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు మీద ఫోకస్ ఏదైతే పెట్టుకున్నారో ఆ గోల్ మీద ఫోకస్ పెట్టండి.
ఇలా మీ ఫోకస్ ఎప్పుడైతే ఉందో మీ బిహేవియర్ బాగుంటుంది, సెల్ఫ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది, డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి లీడర్ అచీవ్మెంట్ పెరగాలి. మీరు బ్రాంజ్ అవ్వడానికి కనీసం 3-4 మంత్స్ అవుతుంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. బ్రాంజ్ అయిన తర్వాత ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి మీ లెవెల్స్ పెరగాలి. ఎప్పుడైతే లెవెల్స్ పెరుగుతుందో మీలో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ టీంకి మీరు ఒక రోల్ మోడల్గా కనిపిస్తారు. అదే మీ డెవలప్మెంటే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఖచ్చితంగా ఇది చేయాలి. 8th ఫాలోఅప్ పేటెంట్స్ అండ్ కమిట్మెంట్ ఫాలోఅప్. ఖచ్చితంగా ఇది 100% ఫాలోఅప్ బిజినెస్ అండి. అప్లైన్ ఫాలో అవ్వాలి, లైఫ్ లైన్స్ ఫాలోఅప్ చేయాలి. ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా ఫాలోఅప్ అంటారు. ఖచ్చితంగా 100% అప్లైన్ ఏదైతే ఫాలో అవుతున్నారో అలాగే లైఫ్ లైన్ కూడా ఫాలోఅప్ చేయాలి. ఇలా చేయగలిగితే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అనేది వస్తుంది. ఖచ్చితంగా పేటెన్సీగా ఉండాలి. కమిట్మెంట్ మీరు ఎప్పుడైతే ఏదైతే పెట్టుకున్న దాని కమిట్మెంట్ ఈరోజు 3 హోమ్ మీటింగ్ చేయండి, దాన్ని కమిట్మెంట్‌తో చేయండి. ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ మంత్ నేను ఇది గోల్ పెట్టుకున్న అది కమిట్మెంట్‌తో పని చేయండి. ఆ గోల్ అనేది నెరవేరుతుంది. కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అంటుంటారు కమిట్మెంట్ నేను కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్నా అంటారు కదా! అలాగే ఖచ్చితంగా మిమ్మల్ని మీరే కమిట్మెంట్‌తో పెట్టుకోండి. నెక్స్ట్ 100% బిలీఫ్. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. బిలీఫ్ మిమ్మల్ని మీరు నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ కంపెనీని నమ్మాల. అప్లైని నమ్మాల. ప్రొడక్ట్‌ని నమ్మాల. ఎప్పుడైతే నమ్మకం కుదురుతుందో ఆ రోజు మాత్రమే ఈ బిజినెస్‌లోకి ముందుకు వెళ్తారు. అందుకే 100% బిలీఫ్. సిస్టాన్ని నమ్మండి. కంపెనీని నమ్మండి. ప్రొడక్ట్ నమ్మండి. అప్లైని నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ చాలామంది చాలా డౌట్స్ ఉంటాయండి. ఈ ప్రొడక్టు మిమ్మల్ని మీరే నమ్మరు. ఇది నేనేసుకుంటే ఏమైపోతానేమో? ఏం జరగదండి. ఏమైపోద్ది అన్నీ ఫుడ్ సప్లిమెంటరీస్. ఆల్రెడీ కంపెనీ చాలా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసి, అన్ని టెస్టులు చేసి, అన్నీ చేసి మార్కెట్‌లోకి ఒక ప్రొడక్ట్ బయటికి రావాలంటే కనీసం ఒక 2 ఇయర్స్ రీసెర్చ్ చేసి మరీ పంపిస్తుందండి. అన్ని రకాల టెస్టులు చేసి పంపిస్తుంది. ఇంకేమైపోతుంది? మీ అప్లైనర్ ఆల్రెడీ మీ ప్రొడక్ట్ మీ ముందే యేసుకుంటారు. ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఉంది. సిస్టమ్‌లో సక్సెస్ ఉంది. ప్లాన్‌లో సక్సెస్ ఉంది. సిస్టమ్ ఆల్రెడీ నంబర్ 1లో ఉంది వెస్టేజ్ అనే కంపెనీ. ఇంకేం గావాలి? ఈరోజు నంబర్ 1 కంపెనీ ఉన్నాం కాబట్టి మనము కూడా నంబర్ 1. అందుకే మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మండి. మీ యాక్టివ్ అప్లైనర్ నమ్మండి. కంపెనీని నమ్మండి. ఆటోమేటిక్‌గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. బిలీవ్. ఖచ్చితంగా అది చేయాలి. నెక్స్ట్ ఖచ్చితంగా ప్రతి ఏదైతే సెమినార్స్ ఉందో కంపెనీ పెట్టిన సెమినార్స్ ఏదైతే ఉందో అవన్నిటికి అటెండ్ అవ్వాలి. అలాగే మన అప్లయన్స్ ఏదైతే వీక్లీ మీటింగ్స్ అని, వన్ డే వర్క్‌షాప్స్ అని, బూట్ క్యాంప్స్ అని పెడుతుంటారో వాటిలకి అటెండ్ అవ్వండి. మీటింగ్స్, సెమినార్స్ మీరు అటెండ్ అవ్వడం, టీమ్‌ని అటెండ్ చేయగలిగితే సక్సెస్ చాలా ఈజీగా వస్తుంది. మీరు అటెండ్ అవ్వడంతో పాటు టీమ్‌ని కూడా అటెండ్ చేయాలా. ఖచ్చితంగా వారానికి 7 రోజులు, 7 రోజుల్లో కనీసం 6 రోజులు హోమ్ మీటింగ్‌లు చేయండి. ఒకరోజు వీక్లీ మీటింగ్ అటెండ్ అవ్వండి. మంత్లీ ఒక ఆహ్, వన్ డే వర్క్‌షాప్‌కి అటెండ్ అవ్వండి. 6 నెలలకో, 3 నెలలకో జరిగే బూట్ క్యాంప్‌కి అటెండ్ చేయించండి. ఇలాగ మనం ప్లాన్ ప్రకారం చేసుకోగలిగితే సక్సెస్ చాలా ఈజీగా వస్తుంది. ఎవరైతే టీమ్‌ని ఎక్కువగా మీటింగుల్లో కూర్చొని పెడతారో వాళ్ళ యొక్క పీవీలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి లీడర్స్ పెరుగుతుంటారు. పీవీలు పెరుగుతుంటే చెక్ పెరుగుతుంటది. అందుకే ఎక్కువగా మీటింగ్‌ని యుటిలైజ్ చేసుకోండి. ఈ బిజినెస్‌లో సక్సెస్ ఏదైనా ఉందంటే మీటింగ్స్. మీటింగ్‌లో ఎక్కువగా ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కువ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్‌గా ఫీల్డ్‌లో ఉపయోగిస్తారు. ఫీల్డ్‌లో ఎప్పుడైతే ఉపయోగించి ఎక్కువ టీమ్ వస్తుంది. ఎక్కువ టీమ్ ఎప్పుడైతే వస్తుందో ఎక్కువ మీటింగులు జరుగుతుంటాయి. ఆటోమేటిక్‌గా పీవీలు వస్తుంటాయి. సక్సెస్ అవుతాయి. అందుకే మీటింగ్‌ని యుటిలైజ్ చేసుకోండి. సెమినార్స్‌ని యుటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా డ్రీమ్స్ క్యాన్ బి రియలైజ్డ్ ఓన్లీ ఔట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఎవరైతే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టి బయటకొస్తారో ఆటోమేటిక్‌గా వాళ్ళు సక్సెస్. నో పెయిన్, నో గెయిన్. పెయిన్ లేకుండా గెయిన్ రావాలంటే కష్టం. పెయిన్ అనేది కొద్ది కాలం ఉంటుంది. నేను షాపు క్లోజ్ చేసినప్పుడు చాలా పెయిన్ ఉంది. బాధ అనిపించేది. కానీ ఆ కంఫర్ట్ జోన్‌లో ఉన్నంత సేపు నాకు సక్సెస్ కనిపించలేదు. కంఫర్ట్ జోన్‌లో ఎప్పుడైతే ఉన్నానో అంతంత మాత్రమే ఉంచింది. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చానో ఈరోజు కార్‌లో తిరుగుతున్నాను. 1,00,000 తీసుకుంటున్నాను. ఫారెన్ ట్రిప్స్ ఎళ్తాను. ఎంతోమందికి ఈరోజు నేను ఫీల్డ్ అవ్వగలుగుతున్నాను. ఎంతోమందికి ఈరోజు రోల్ మోడల్‌గా ఉన్నాము అంటే, ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చాం. అదే కంఫర్ట్ జోన్‌లో ఉండిపోకండి. 10,000కి 20,000 దగ్గర ఉండిపోకండి. ఎవరైతే జాబ్ చేసేవాళ్ళు ఉంటారో, ఎవరైతే పని చేసేవాళ్ళు వాళ్ళు టయాన్ని మేనేజ్ చేసుకోండి. ఒక 6 నెలలు, సంవత్సరం పాటు 6 నెలలు ఎప్పుడైతే టైం మేనేజ్ చేసుకున్నారో, ఈ 6 నెలలు మీరు బయట సంపాదించిన కన్నా ఇందులో డబలొచ్చేస్తుంది. ఎప్పుడైతే డబలొచ్చిందో మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చేయండి. ఇక్కడ మీ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ జేసుకోండి. అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అయితే ఉంది. ఆహ్, డియర్ లీడర్స్ నీ వెనక నీ జీవితం కంటే నీ ముందున్న జీవితం చాలా అత్యంత విలువైనదండి. నీ ఎనక ఏముందనేది పక్కన పెట్టండి. ముందు ఏముందనేది ఒకసారి ఆలోచించండి. ముందుకు వెళ్ళండి.
మన సక్సెస్‌ని ఎవరు సాధించి పెట్టరు. మనమే సాధించుకోవాలి. అది ఎంత పెద్దదైనా, ఎంత కష్టమైనా సరే, మనకు మనమే ప్రతి ఒక్కరు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని మనమే సాధించి పెట్టుకోవాలి. మన సక్సెస్ మన చేతిలో ఉంటుంది. సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా మన చేతిలోనే ఉంటుంది. ఎవరికి వాళ్ళే. ఇది నా బిజినెస్సు, ఇది నా అచీవ్‌మెంటు, నేనే సాధించుకుంటానని ఎవరికి వాళ్ళు మీరు పెట్టుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. నీ గతం గొప్పగా లేకపోవచ్చు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే నీ భవిష్యత్తు గొప్పగా మారుతుందండి. చాలామంది అనుకుంటారు, మా నాన్నగారు ఏమీ లేదు పూరు, మా తాత పూరు ఇవన్నీ అంటే మనకెందుకు? అవకాశాలున్నాయి కదా! సాధించుకుందాం. మన భవిష్యత్తు మార్చుకుందాం. మన పిల్లల భవిష్యత్తు మార్చుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళకి ఇది అవకాశం మనకుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గట్టిగా ప్రయత్నించండి. భవిష్యత్తంతా మన చేతిలో ఉంది. ఖచ్చితంగా మారుతుంది. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పేనండి. చా మనం ఎక్కడ పుట్టామని పక్కన పెడితే, ఇక్కడ అవకాశాలున్నాయండి ప్రతి ఒక్కళ్ళకి. మీరు చూసే ఉంటారు పక్క ఫోటో 'కేజీఎఫ్'. ఆయన చిన్న చిన్న సీరియల్, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసేవాడండి. తక్కువ ఇన్‌కమ్ వచ్చేదండి. వచ్చే చాలామంది డబ్బంతా నువ్వు డ్రెస్సుల కోసం ఎందుకు పెడుతున్నావని చాలామంది అందరూ ఎగతాళి చేసేవాళ్ళండి. కానీ డ్రెస్సింగ్ స్టైల్ బాగా ఎప్పుడు మెయింటైన్ చేసేవాడిని. చాలా అందంగా మెయింటైన్ చేసేవాడు. ఒకరోజు ఒక డైరెక్టర్ కనిపించాడు. ఈయనెవరో చాలా బాగున్నారు. ఏం చేస్తుంటారని ఆరా తీస్తే ఇలా చిన్న చిన్న క్యారెక్టర్‌లేస్తున్నారు అంటే, ఆ రోజు డిసైడ్ అయ్యాడండి. ఈయన చూసి 'కేజీఎఫ్' అనే సినిమా రాసారు. ఈరోజు వరల్డ్ వైస్‌గా ఎంత ఫేమస్ అయ్యారో మీ అందరికీ తెలుసు. అంటే ఒక్క అవకాశం కోసం ఎదురు చూడండి. ఒక్క అవకాశం కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ అయితే మారిపోతుంది. ఓపిక పట్టండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఎక్కడ డీలా పడొద్దు. ఇది నువ్వు మారవలసిన టైము. ఇది నువ్వు కష్టపడవలసిన టైము. ఇది నువ్వు గెలవలసిన టైము. ఇది నువ్వు చేయవలసిన బిజినెస్. ఈ టైంలోనే బిజినెస్ చేయండి. అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాము. గ్రో గ్రో విత్ వెస్టేజ్. వెస్టేజ్ గ్రో పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఉంటే మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. మన యొక్క ఇన్‌కమ్స్ పెరిగిపోతుంటాయి. ఇప్పుడే కష్టపడండి. టైం ఉన్నప్పుడే కష్టపడండి. ఇది ఖచ్చితంగా గెలిసే టైము. లైఫ్ స్టైల్ మార్చుకునే టైము. అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం ఖచ్చితంగా. నీ గోల్‌ని వదిలిపెట్టొద్దు. ఏదైతే గోల్ పెట్టుకున్నావో దాన్ని వదిలిపెట్టకండి. నీ చేతిలో టైం ఉన్నటప్పుడు తాడో పేడో తేల్చుకో. 1 ఇయరా, 2 ఇయర్సా గట్టిగా కష్టపడితే 1 ఇయరు. ఇంకా లేదు అంటే 2 ఇయర్స్. 2 ఇయర్స్‌లో లైఫ్ స్టైల్ సెటిల్ అయిపోవాలా. 2025కి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్ మారిపోవాలా. ఇది టార్గెట్ పెట్టుకోండి. గోల్ పెట్టుకొని ఈ ఉన్న టయాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా తాడో పేడో తేలిపోవాలా. చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌గా ఎప్పుడైతే ఉన్నారో మీ మైండ్ ఓపెన్ అవుతుంది. కొత్త థాట్స్ ఓపెన్ అవుతాయి. కొత్త థాట్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఎప్పుడైతే మీ థాట్స్ వచ్చాయో కొత్త పీపుల్స్ వస్తుంటారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ ప్రతీదీ పాజిటివ్‌గా చేయండి. అప్పుడే మనకు ఓపెన్ అవుతుంది. మైండ్ అనేది ఓపెన్ అవుతుంది. బీ పాజిటివ్ లీడర్. ఎవరు నీ రాత రాసేది? ఎవరు నీ దారి మార్చేది? కలలు నీవి, కష్టం నీది, ఆశలు నీవి, శ్వాస నీది. తలిచేది నీవు, తలబడేది నీవు. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం. ఇది నీ జీవితం. నువ్వే కష్టపడాలి. నువ్వే తల వంచాలి. నీ కలలు నీవే. విజయం నీదే. ప్రయత్నం నీదే. ఖచ్చితంగా కష్టపడండి. ఎవరికి వాళ్ళు కష్టపడండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణ ఆకారం రావాలంటే అది కాలాలి, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తినక తప్పదు. బంగారంలాగా అవ్వదు కదా! ఆభరణంగా మారాలంటే హ్మ్, మంటలో పెట్టి కరిగించాలి, దెబ్బలు కొట్టాలి. అప్పుడే మీకు నెక్లెస్‌గా లేకపోతే రకరకాల ఆభరణాలుగా వస్తుంది. మనిషి జీవితంలో కూడా ఒక స్థానం నుంచి ఇంకో స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. బాధలనేది ఎంత పెద్ద ప్రాబ్లమొస్తే, ఆ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సక్సెస్ అంత పెద్దదొస్తుందండి. ఏదో ప్రాబ్లమొచ్చిందని మీరెక్కడ డీలా పడిపోకండి. అంత పెద్ద సక్సెసొస్తుంది. అంటే ఆ ప్రాబ్లమ్‌ని మీరు ఫేస్ చేయగలరా లేదా? దాన్ని తట్టుకోగలరా లేదా? అని భగవంతుడు మనల్ని టెస్ట్ చేస్తుంటారు. ఎప్పుడైతే అది దాన్ని మనం ఈజీగా తీసుకున్నామో, దాన్ని ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నామో, అంత పెద్ద సక్సెస్ చాలా ఈజీగా వస్తుంది. ఖచ్చితంగా మీరు ఒక మంచి స్థానానికి, ఒక మంచి లీడర్‌గా తయారవ్వాలి, మంచి చెక్కు అచీవర్‌గా అవ్వాలన్నా
చిన్న చిన్న వచ్చే ప్రాబ్లమ్స్ పెద్దగా పట్టించుకోకండి. దాన్ని భూతద్దంలా చూడకండి. ప్రతి దానికి ఒక సమస్యకి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. పరిష్కారం కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా దొరుకుతుంది. జీవితం మారాలంటే ఆలోచన మారాలి. మీరు ఆలోచించే విధానం మారాలి. గౌతమ్ బాలి గారు పెద్దగా ఆలోచించండి అని చెప్తూ ఉంటారు ఎప్పుడూను. సృజనకో హిమ్మత్ కరో అంటే పెద్దగా ఆలోచించండి అంటున్నారు. మీ ఆలోచనలే ఖచ్చితంగా మన యొక్క రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు కాబట్టి జీవితం మారాలంటే ఆలోచనలు మార్చుకోండి. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ మారాలంటే మీ మైండ్ సెట్ మార్చుకోండి. సక్సెస్ డిమాండ్ 6 థింగ్: హార్డ్ వర్క్, సాక్రిఫైస్, స్ట్రగుల్స్, ఫెయిత్ అండ్ పేషెన్సీ అండ్ ప్యాషన్. ఖచ్చితంగా చూడండి, ఒకప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం, ఈరోజు ఎలా ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. ఆయనది ఫోటోగ్రాఫరు, నాది జెరాక్స్ షాప్. పక్క షాపులే. ఆయన డ్యూటీ వేరే, నాది వేరే. వేరేగా ఉన్నాం. కానీ ఈరోజు వెస్టేజ్‌లో ఇద్దరం కూడా కార్‌లో తిరుగుతున్నాము. ఇద్దరం కూడా మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాం. ఒక్కసారి లైఫ్ స్టైల్ మారింది. ఒక్కసారి ఆలోచించండి. థింక్ చేయండి. జస్ట్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడెందుకు గెలవడం గురించి ఆలోచిస్తున్నావు? ఎలా మొదలు పెట్టాలో ఆలోచించు. ఆ పిల్లల్ని చూడు. మొదట విసిరే రాయి కంటే రెండోసారి విసిరే రాయి దూరంగా వెళ్లి పడుతుంది. ఎందుకంటే మొదటి రాయికి లక్ష్యం లేదు, కానీ రెండవ రాయికి మొదటి రాయిని దాటడమే లక్ష్యం. మళ్ళీ మొదట తీసిన దానికంటే బెస్ట్ గా ఉంటుంది. లీడర్స్ ఖచ్చితంగా ఒక గోల్ అయితే పెట్టుకోండి. లక్ష్యం లేని ప్రయత్నం గాలిలో పెట్టిన దీపం వంటిది. ఎన్నిసార్లు వెలిగించినా అది ఆరిపోతుంది. అలాగే ఈ బిజినెస్‌లో మీరు పని చేస్తే అవ్వదు. ఒక లక్ష్యం పెట్టుకోండి. ఏదైనా సాధించాలి, ఎప్పటికి సాధించాలి అనేది ఒక లక్ష్యం, దిశానిర్దేశం పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా అదైతే ఇప్పుడెందుకు పెట్టుకోండి. గెలవడం గురించి ఎన్నిసార్లు ప్రయత్నం చేశావు? ఒక్కసారి. ఒకేసారి ప్రయత్నం చేసి వదిలేసేది మామూలు మనిషి. కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత, ఒక పట్టుదలతో మళ్ళీ 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 ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావు. చూడండి లీడర్స్, ఖచ్చితంగా చాలామంది ఇక్కడ మీటింగ్స్ వింటారు. ఎగ్జైట్‌మెంట్‌తో ఒక నలుగురికో, ఐదుగురికో చెప్తారు. వాళ్ళేం చేస్తారు, చూసాం, విన్నాం, ఇలాంటివన్నీ చెప్తుంటారు. అక్కడితో ఆగిపోతారు. మనం ఇక్కడ 10,000కు, 20,000కు వెస్టేజ్‌లో రాలేదు. రూ. 1,00,000 పైన సంపాదించాలి, 5,00,000 సంపాదించాలి, 10,00,000 సంపాదించాలి, వీఎంసీ మెంబర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉండాలి. ట్రై. మనకు 6 వ్యక్తులు ఖచ్చితంగా దొరుకుతారు. ఉన్నారు కూడా. మనం ప్రయత్నించగా ఖచ్చితంగా దొరుకుతారు. ఖచ్చితంగా ప్రయత్నించండి. 10 మందికి చెప్పారు, 11 వాళ్ళకి చెప్పండి. 20 మందికి చెప్పారా, 21 చెప్పండి. నేనైతే 69 మందికి చెప్పానండి. ఈ 69 మందికి చెప్పేటప్పుడు 69 మంది వచ్చేయలేదండి. ఈ 69 మందికి చెప్పేలోపు నాకు ఈ బిజినెస్‌కి నేను సూట్ అవునా? ఈ బిజినెస్ నా వల్ల కాదేమో, నేను చెప్పలేనేమో, నేను చెప్పింది ఆళ్ళకి అర్థం అవ్వట్లేదో, ఏంటో రకరకాలుగా మైండ్ అయితే డిస్టర్బ్ అయిపోయా. ఈ బిజినెస్‌కి నేను సూట్ కాదు అనుకుని ఉండిపోయిన టైంలో 70వ పర్సన్ వచ్చి నాకు ఈ బిజినెస్‌కి కొత్తదనం తెచ్చారండి. ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత నేను చాలా మీటింగ్‌లకి అటెండ్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ 69 మందికి చెప్పిన తర్వాత నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఎవరికి ఎలా చెప్పాలి? కొత్తగా స్టూడెంట్స్‌కి ఎలా చెప్పాలి? ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకి ఎలా చెప్పాలి? ఓల్డ్ పీపుల్‌కి ఎలా చెప్పాలి? ఒకప్పుడు నేను ఎలా చెప్పేసేవాడినంటే, ప్రతి ఒక్కళ్ళకి లక్షొస్తది, కారొస్తది అని చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడినండి. అందరికీ అది అవసరం లేదు కదా! ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కెరియర్ కోసం చెప్పండి. వెస్టేజ్‌లో ఉంటే మీ కెరియర్ ఎలా ఉంటుంది? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎవరైతే జాబ్ చేస్తున్నారో చాలీచాలని ఇన్‌కమ్‌తో సెకండ్ సోర్స్ ఇన్‌కమ్ మీరక్కడ చేస్తున్నారు కదా! ఇంకొంచెం ఇన్‌కమ్ వస్తే బావుంటది కదా! అది సెకండ్ సోర్స్ పార్ట్ టైమ్‌గా చేయండి అని చెప్పండి. ఎవరైతే 50 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉంటది. వాళ్ళకి హెల్త్ కోసం మాత్రమే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ నాకు ఆ తర్వాత తెలిసింది ఎక్స్‌పీరియన్స్. స్టార్టింగ్‌లో నాకు తెలియలేదు. బట్ ఏదైనా మనం తప్పు చేస్తే కదా దాన్ని సరిదిద్దుకోవడానికి అవుతుంది. ఖచ్చితంగా మీరైతే ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. ఇందులో మంచి అవకాశం ఉంది. లైఫ్ స్టైల్ ఉంది. మీరేవైతే కలలు కంటున్నారో, మీరు ఏదైతే ఫ్యూచర్ అనుకుంటున్నారో అవన్నీ దొరికే అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. ఈ యొక్క వెస్టేజ్‌లో ఉన్నందుకు మనందరం గర్వంగా చెప్పొచ్చండి. అంత మంచి ప్లాట్‌ఫార్మ్. భావి తరాల బంగారు భవిష్యత్తు మార్చే ప్లాట్‌ఫార్మ్ అండి. అద్భుతమైన ఎన్నిసార్లు ప్లాట్‌ఫార్మ్.
జీవితంలో ఏది ఈజీ కాదు. ప్రయత్నిస్తే ఏది కష్టం కాదండి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా కష్టం. ఒకప్పుడు కారు అనేది అచీవ్ నాకు చాలా అది మన వల్ల కాదేమో అనుకునేవాళ్ళం. ప్రయత్నించాం. ఈరోజు నా ఇంటి ముందు ఒక కారు ఉంది. హ్యాపీగా ఊరెళ్ళేటప్పుడు 200 కిలోమీటర్ ఒకప్పుడు వర్షం పడినా, ఏం పడినా అదే బైక్ మీద ఫ్యామిలీ 4 మెంబర్స్ ఎళ్ళేవాళ్ళం. ఈరోజు అదే ఫ్యామిలీ ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ వర్షం పడినా, ఎండెక్కినా హ్యాపీగా పాటలు వేసుకుంటూ పండగకి వెళ్తుంటే ఆ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుందండి. అదే కార్‌లో వెళ్తుంటే నా ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒకలాగా ఉండేవాళ్ళు. కార్‌లో వెళ్ళిన తర్వాత ఇచ్చే రెస్పెక్ట్ వేరేగా ఉంటుంది. ఇది వేరేగా ఉంటుంది. ఆ యొక్క హ్యాపీనెస్ వేరేగా ఉంటది. ఒక్కసారి ఆలోచించండి. మనకి మన కలలు ఏవైతే ఉన్నాయో, మనకి ఏదైతే కావాలో అవన్నీ దొరికే అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అండి. ఒక మంచి ఇండస్ట్రీలో ఉన్నాం. మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాం. ఒక ఇండియన్ కంపెనీలో ఉన్నాము. జీరో ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్‌తో లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు ఆహ్, కష్టపడండి. గోల్ పెట్టుకొని పని చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. 100% సక్సెస్ అవుతాం. అందరం సక్సెస్ అవుదాం. అందరిని సక్సెస్ చేద్దాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన స రవి సార్‌కి, అలాగే భూపతి గారికి థాంక్ యూ లీడర్స్. జూమ్‌లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళకి థాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. ఎక్సలెంట్ మీటింగ్ అండి. సో ఏమి గురించి చెప్పారు సార్. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఫ్యూచర్ గురించి చెప్పారండి. మన యొక్క డ్రీమ్ అనేది ఎలా ఉండాలన్నది కూడా క్లియర్‌గా చెప్పారు. అదేవిధంగా 10 బేసిక్ స్టెప్స్ సక్సెస్ మనం ఏ విధంగా సక్సెస్ అవ్వాలన్నది చెప్పారు. నెక్స్ట్ మంచి మంచి మోటివేషన్ కోట్స్ కూడా ఇచ్చారు సార్. మన సక్సెస్ మనమే సాధించాలి. జీవితం మారాలంటే ఆలోచనలు మారాలి. ఎయిమ్ లేనిది, లక్ష్యం లేని ప్రయత్నం గాల్లో పెట్టిన దీపం లాంటిదన్నారు. ఎక్సలెంట్ సార్. ఓవరాల్‌గా సూపర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. సో థాంక్ యూ. లీడర్స్ థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఈరోజు జరిగిన సెషన్‌పై మీ యొక్క ఫీడ్‌బ్యాక్స్‌ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. ముందుగా సార్ రవికృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ ఈశ్వర్ గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ సెషన్. నిజంగా చాలా అద్భుతంగా ఇచ్చారు. సో సార్ మనం అడిగిన వెంటనే జూమ్ ఇచ్చినందుకు నిజంగా మన టీం అందరూ కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈశ్వర్ గారు మీటింగ్స్ నేను విన్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి జర్నీ, మంచి టెస్టిమనీ. ఆయన ఏ విధంగా వర్క్ చేశారనే విషయం అందరికీ తెలియని ఆలోచనతోనే సార్‌ని అడగడం జరిగింది. చాలా బిజీగా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్స్ ఉంటాయి ఇదే టైంలో. అయినప్పటికీ కూడా మన కోసం మన మాటను మన్నించి జూమ్‌కొచ్చినందుకు మనందరి తరపున ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అద్భుతమైన జర్నీ. చాలా బావుంది. నిజంగా అంటే ఏదైతే కావాలో, ఏదైతే ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి కావాలో అన్ని విషయాలు కూడా చాలా బాగా చెప్పారు. సో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు, డ్రీమ్ గురించి కావచ్చు, అసల మనం ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఎందుకు బయటకు రావాలి? ఎలాంటి లైఫ్‌ని ఏ విధంగా చేంజ్ చేసుకున్నారు? లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈశ్వర్ గారి దగ్గర నుంచి కానీ, మన లీడర్స్ అందరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. సో, ఎంత పెద్ద ఇండస్ట్రీలో ఉన్నామో, మనం ఎంత పెద్ద సక్సెస్‌ఫుల్ ఉన్నటువంటి ఒక కంపెనీలో ఉన్నాం కాబట్టి, ఇంకా టైం వేస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే రాబోయేదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి రోజులండి. 2025లో చాలా మిరాకిల్స్ జరగబోతున్నాయి. ఇదంతా కూడా మిరాకిల్ పీరియడ్. అందులో 2025 అనేది ఒక మిరాకిల్ ఇయర్‌గా చెప్పొచ్చు ఈ పీరియడ్‌లో. కాబట్టి ఎవరైతే వెస్టేజ్‌ని సీరియస్‌గా తీసుకొని టైం వేస్ట్ చేయకుండా సక్సెస్ వైపు ప్రయాణం చేస్తారో, మామూలు లైఫ్ ఉండదండి. మిలియనియర్స్ లైఫ్ అంటారు. లేదంటే ట్రిలియనర్ లైఫ్ అంటారు. సో, మన జీవితంలో సార్ చెప్పారు గదా! ఈశ్వర్ గారు. అసలు మన ఇన్‌కమ్ ఎలా ఉండాలి? మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? మన ఇల్లు ఎలా ఉండాలి? మన ఫ్యామిలీ ఎలా ఉండాలి? అనేది అన్నీ డిసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా మార్చే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఎవ్రీథింగ్ షాప్ మారిస్తే ఆరోగ్యం మారుతుంది. మైండ్ మారిస్తే జీవితం మారుతుంది. ఇంకెంతకు అద్భుతమైన ఏం కోట్స్ కావాలి చెప్పండి. అంటే మన మైండ్ సెట్ ఇక్కడంతా కూడా. నీకు ఎంత కావాలనేది నువ్వే డిసైడ్ చేసుకో. అన్ని సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా లైఫ్ మారింది. ఒక్కసారిగా వెస్టేజ్‌లో తన యొక్క లైఫ్‌ని చేంజ్ చేసుకోవడం ఉద్దేశంతో పనిచేశారు. ఏదైతే శపథం నేను ఇక్కడ ఇంతమంది ఇలా మాట్లాడారు కదా! నేను వెస్టేజ్‌లో ఒక అచీవర్‌గా కనబడతాను. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. ఎందుకంటే మనకి గోల్ అనేది లేకపోతే మనం ఎలా సక్సెస్ అవుతాం చెప్పండి. కాబట్టి గోల్ సెటెడ్ లైఫ్‌తో ఉండాలి. డ్రీమ్‌తో ఉండాలి. ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీకి. చాలా ఈజీ బిజినెస్ అండి. ఇప్పుడు చాలా ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అంటే ఎవరికైనా వెస్టేజ్ గురించి చెప్తే ఇప్పుడు మనం పెద్దగా పరిచయం చేయక్కర్లా. నాకు ఈ మధ్య రీసెంట్‌గా నాకు కొన్ని వచ్చినటువంటి ప్రాస్పెక్టస్ ఏంటంటే, నేను వెస్టేజ్ ఇలా సో అండ్ సో క్రౌన్ డైరెక్టర్ అనగానే, "ఎస్ సార్. ఓకే సార్. అయితే నాకు ఐడీ క్రియేట్ చేయండి సార్" అని అడుగుతున్నారు.
అంటే మాకు ఐడీ క్రియేట్ చేయండి అని అడిగే స్టేజ్ నుంచి ఇంకా, ఇంకా అడ్వాన్స్ స్టేజ్‌లోకి మనం వెళ్తాం. అంటే ఇంత ఫ్యూచర్ అంటే అర్థమవుతుంది వెస్టేజ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్‌లో వెస్టేజ్ యొక్క రోల్ ఏంటి? హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనం చాలా విషయాలున్నాయి. కాబట్టి సీరియస్‌గా తీసుకోండి. అంటే దీన్ని పాసివ్ ఇన్‌కమ్ అనేది ఒక ఇంపార్టెంటే. కానీ ఈ పాసివ్ ఇన్‌కమ్ కన్నా ఈ చాలా పెద్ద ఇన్‌కమ్ ఉందండి. నెలకి 10,00,000, 20,00,000, ₹1,00,00,000 పైన సంపాదించే అవకాశము, 10,00,00,000 సంపాదించే అవకాశము, మన యొక్క ఓన్ చార్ట్ మన యొక్క జెట్ ప్లేన్‌లో తిరిగే అవకాశం ఉందన్నటువంటి సబ్జెక్ట్‌లో ఉన్నప్పుడు అసలు మనం ఏ విధంగా ఆలోచించాలో లీడర్స్ ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎందుకంటే అదే అగ్రెసివ్‌తో వర్క్ చేస్తున్నారు మా లీడర్స్ అందరూ కూడా. అందులో ఈరోజు ఈశ్వర్ గారు చెప్పినటువంటి ప్రతి పాయింట్, బుల్లెట్ పాయింట్స్ ప్రతీదీనండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇది ఖచ్చితంగా మేము ఆల్రెడీ దీన్ని రికార్డ్ చేశాం కాబట్టి, ఎవరెవరైతే వాళ్ళు ఈరోజు జూమ్‌కి అటెండ్ కాలేదో వాళ్ళకి పర్సనల్‌గా పంపించండి. ఎందుకంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఒక జెరాక్స్ షాప్ నుంచి ఈరోజు 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటూ, లైఫ్ స్టైల్ తీసుకుంటూ, కార్‌లో తిరుగుతూ నిజంగా ఆయన స్టేటస్‌లు అవి నేను రెగ్యులర్‌గా చూస్తా ఉంటాను. ఆయన ఎంజాయ్ చేసేటువంటి లైఫ్ విధానం కానీ, ఆయన ఊరెళ్ళినప్పుడు ఆయన స్టేటస్‌లు అవి చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. ప్రతీదీ కూడా ఎంజాయబుల్‌గా ఉంటది లైఫు. అది ఒక షాప్‌లో ఉండుంటే ఇంత ఎంజాయబుల్ ఉండదు కదా! ఏదో ఆయన ఉంటేనే పనవుతుంది. ఆయన లేకపోతే పనవ్వదు. ఆయనే చేయాలి షాప్ షట్టర్‌లో ఇదంతా ఉంటుంది. బట్ లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలో, ఎంత బావుండాలో కూడా చాలా వెస్టీజ్ అనేటువంటిది మనకిచ్చింది కాబట్టి, ఈ ప్లాట్‌ఫార్మ్‌ని, డైరెక్ట్ సెల్లింగ్‌ని, వెస్టీజ్‌ని సీరియస్‌గా అర్థం చేసుకొని, టైం వేస్ట్ చేయకుండా త్వరగా మన లెవెల్స్ మార్చుకుంటూ వెస్టేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? లేదా? అనేది మనం డిసైడ్ అయ్యి మనం వర్క్ చేయాలండి. డెసిషన్ చాలా ఇంపార్టెంటు. ఈశ్వర్ గారు డిసైడ్ అయ్యారు గాబట్టే ఆయన మాట చూసారా ఎంత ఇదిగా ఉందో? యెస్! నేను సాధిస్తాను. త్వరలో ఆయన ఒక లగ్జరీ కార్‌లో తిరుగుతారు. మనందరం లగ్జరీ కార్‌లో తిరుగుతాము. 10,00,000 ప్లస్ ఇన్‌కమ్‌లో ఉంటాం సావుగారుల మనం కూడా. సో, ఇది కావాలి ప్రతి ఒక్కరికి కూడా. లీడర్ అంటే డిసైడ్ అవ్వాలి. వర్క్ చేయాలి. టైం వేస్ట్ చేయకూడదు. కాబట్టి నిజంగా సూపర్బ్ సెషన్ అండి. నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ సెషన్ ఇచ్చారు నిజంగా కూడా. వన్స్ అగైన్ మన టీమ్ తరపున లేదంటే నా తరపున అడిగిన వెంటనే టైమ్ ఇచ్చి ఆయన యొక్క వాల్యుబుల్ టైమ్ ఇచ్చినందుకు ఈశ్వర్ గారు థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకొక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే ఇదే టైంలో లీడర్స్ అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సండే మార్నింగ్ 6:00కి అగ్రి మీద మీటింగ్ ఉందండి. జూమ్‌కి ఈరోజు ఎవరైతే అటెండ్ అయ్యారో అందరూ కూడా అదే రోజు సండే మార్నింగ్ 6:00 కల్లా అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా అగ్రి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి చాలా డౌట్స్ అడుగుతున్నారు. మాకు ఇది తెలియట్లేదు, అది తెలియట్లేదండి. మీటింగ్ పెట్టినప్పుడు మీరు వచ్చి వింటే ఆ డౌట్స్‌కి అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మనం 1 to 1 కూర్చొని కూడా మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంటు. వెస్టేజ్‌లో ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంటే కొంచెం నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే మీరు సంపాదించారో డెఫినిట్‌గా మీరు వెస్టేజ్‌లో మీరు డిసైడ్ అవ్వచ్చు. ఎంత ఇన్‌కమ్ కావాలంటే అంత ఇన్‌కమ్ ఇవ్వడానికి తీసుకోవడానికి రెడీగా ఉండండి. కాబట్టి నాలెడ్జ్ ఇవ్వడానికి ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మనం ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఈశ్వర్ సార్ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ రవితేజ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈశ్వర్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాకు ఆహ్వానం మన్నించి టీమ్ సపోర్ట్ గురించి మీరు వచ్చి మంచి సెక్షన్ ఇచ్చారండి. చాలా బాగా చెప్పారు. ప్రతి పాయింట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మేము నోట్ చేసుకున్నామండి. కంపెనీ ప్రొఫైల్ గురించి కానీ గ్రోత్ గురించి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలాగే మన ప్రోడక్ట్ కానీ మీ యొక్క సక్సెస్ జర్నీ కూడా చాలా నీట్ గా వివరంగా చెప్పారండి. మన టీమ్ లీడర్స్ అందరూ కూడా మంచి ఇన్స్పైర్ అయ్యారు సార్. ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. నాకైతే కాల్ కూడా చేశారండి ఇప్పుడే. అయితే చాలా మంది చేసేది ఏంటంటే అండి, చెప్తారు కానీ చేయరండి. కానీ మీరు ప్రతిదీ కూడా చేస్తూ చెప్తున్నారండి. మీ యొక్క వీడియోస్ కానీ మీటింగ్ వీడియోస్ కూడా నేను చాలా చూస్తుంటానండి. అంటే వర్క్ చేయాలంటే ఒక లీడర్ని ఇలాగా ఇన్స్పైర్ గా తీసుకోవాలన్నమాట అనేసి మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది సార్ నాకైతేను. ఒక చోట ఇక్కడ ఉంటారండి, ఒక రోజు అక్కడ ఉంటారంటే లాంగ్ డిస్టెన్స్ లో మీరు వర్క్ చేయడం అనేది నేను బాగా గమనించాను సార్. దాని ద్వారా నేను తెలుసుకున్నాను ఏంటంటే మెయిన్ కంఫర్ట్ జోన్ లో ఉంటే కనుక సక్సెస్ రాదండి. నేను కూడా మొన్నటి వరకు కంఫర్ట్ జోన్ లో ఉండేవాడిని సార్. కంఫర్ట్ జోన్ లో ఉండడం వల్ల వెస్టేజ్ లో ఉన్నాను కానీ డెవలప్మెంట్ అంటూ లేదండి. కానీ ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ వదిలేనో వితిన్ 1 year లో నా ఇంటి ముందు కారు ఉంది సార్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయానికి. నేను ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటానండి. కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఉన్న విధానానికి వర్క్ విధానానికి లేనప్పుడు మనం రిస్క్ చేసి బయటకు వచ్చామంటే కనుక డెఫినెట్ గా సక్సెస్ వస్తుందనడానికి మనకి మనమే నిదర్శనం సార్. డెఫినెట్ గాను
అదే లీడర్ చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి బయటికి రండి, రిస్క్ చేయండి, పర్వాలేదు. సక్సెస్ కావాలంటే రిస్క్ చేయాలి. కొంచెం రిస్క్ చేసి బయటకు వచ్చారంటే సక్సెస్ ఈజీగా వస్తుందన్న విషయాన్ని మీరు చాలా బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను కొంచెం బయట ఉండడం వల్ల వాయిస్ క్లియరెన్స్ లేకపోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ సార్, ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. భూపత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు దేవి అండి. ఎక్సలెంట్ సెషన్ సార్. నిజంగా వన్ డే వర్క్ షాప్‌లా ఉంది సార్ నాకైతే. చాలా తక్కువ టైంలో సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చారు సార్. ఆహ్, చాలా నాలెడ్జ్ అయితే తెలుసుకున్నామండి. ఒక ఇల్లు ఎలా ఉండాలో ప్రొడక్ట్స్‌తో, ఇంట్లో వాళ్ళు ఏ ప్రొడక్ట్స్, ఎవరు ఏ ప్రొడక్ట్స్ వాడాలో అని అన్నీ చక్కగా చాలా క్లియర్‌గా చెప్పారు సార్. డ్రీమ్ చార్ట్ రాసుకోమని, కంఫర్ట్ జోన్ వదిలేయమని, ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. మధ్య మధ్యలో వీడియోస్ కూడా ప్లే చేశారు. అవి కూడా అంటే మనం అవన్నీ చూసి వదిలేయకంటే ఇలా మన లైఫ్‌లోకి యూజ్ చేసుకోవచ్చు అని అది చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మీరు టైమ్ ఇచ్చి సెషన్ ఇచ్చినందుకు కూడా చాలా 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 థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా కోరుచున్నామండి, లేదంటే సెషన్ అనేది క్లోజ్ చేయబడుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా టీంకి మంచి జూమ్ మీటింగ్ ఇచ్చినందుకు. మీరు మరొక మీటింగ్తో మళ్ళీ ఇంకొక సెషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ హోల్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. రవికృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్ యూ సార్.